పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమానికి సాదర స్వాగతం. గవా మంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ అని అంటూ ఉంటారు. గోవుని గోమాత అంటూ ఆరాధిస్తూ ఉంటారు. గోవులో ఒక చక్కని ఆరా ఉంటుంది. గోవు సర్వరోగ నివారణి, అమృత వర్షిణి అని కూడా అంటూ ఉంటారు. ఒక గోవు ఉత్పత్తుల వల్ల మనకు శరీరానికి ఎంతో మానసికంగా, శారీరకంగా ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. దాని గురించి వివరంగా తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు న్యాచురల్ హీలర్ రాజేష్ నాయుడు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు గోవు గురించి కొన్ని సందేహాలకు సమాధానం ఇవ్వడానికి ఇక్కడికి వచ్చినందుకు సంతోషంగా ఉంది. గోవు కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని ఆక్సిజన్ని వదులుతుందా అండి? ఓకే, గోవు కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ వదులుతుందా? సృష్టిలో ఏ జీవి చేయలేదు. ఇది ఒక పుకారు, కొంతమంది క్రియేట్ చేసిన పుకారు తప్పితే సృష్టిలో ఏ జీవి అయినా సరే ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంది. గోవు దాని మాత్రం అతీతమేమి కాదు. ఇలాంటి ఇంకో పుకారు కూడా ఉంది. గోవుకి విషం ఇస్తే లోపలికి వెళ్ళదు, కొన్ని చోట్ల పరీక్ష చేశారు, అది ఒక పుకారు ఉంది. దట్స్ ఆల్సో నాట్ ట్రూ. గోవుకు విషం ఇస్తే చనిపోద్ది. దయచేసి అలాంటి ప్రయోగాలు చేయొద్దు. కొద్ది మాత్రలు ఇట్లాంటి విష ప్రయోగాలు లేకపోతే ప్రయత్నాలు చేయొద్దు. అది కూడా ఒక పుకారే. ఆర్సనిక్ అనేది గోవుకు ఇచ్చి ప్రయోగం చేశారట, నిజమేనా? ఆర్సనిక్ ఇచ్చారు, ఇవన్నీ ఎటువంటి ప్రయోగం నిజంగా జరగలేదు. ఎవరైనా ఆధారాలు ఉంటే చూపించవచ్చు. సో గోవు కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకునేది అబద్ధం. గోవు ఆర్సనిక్ ఇస్తే మెడలో ఉండేది కూడా అబద్ధం. ఎవరైనా సైంటిఫిక్ ప్రూఫ్తో ఇంతవరకు ఎవరు ముందుకు రాలేదు. దయచేసి గోవుకున్న గౌరవాన్ని ఇటువంటి అసత్య ప్రచారంతో గోవుకున్న మర్యాదను తగ్గించొద్దు అని నా ప్రార్థన. ఓకే, గోమూత్రం వల్ల ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి అని ఎప్పుడు చెప్తూ ఉంటారు. మరి గోమూత్రాన్ని సేకరించడం ఎలా తెలియజేస్తారా అండి? ఇలాగే గోమూత్రం గురించి కూడా చాలా ఈ మధ్య కమర్షియల్గా మార్కెట్లో బోల్డ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. దట్ కైండ్ ఆఫ్ అంత మొత్తంలో కమర్షియల్ ప్రొడక్షన్ అనేది సాధ్యం కాదు. గోమూత్రం చాలా బ్రహ్మముహూర్తంలో మాత్రమే పట్టాలి. అంటే మీకు తెలిసే ఉంటుంది, బ్రహ్మముహూర్తం అంటే తెల్లవారిన తర్వాత కాదు. మార్నింగ్ 3:30 to 4:30 ఈజ్ ద ఐడియల్ టైం. ఓకే, ఆ ముహూర్తంలో అందులో గర్భవతి అయిన గోమాత దగ్గర నుంచి సేకరించలేం, ఎద్దుల దగ్గర నుంచి సేకరించలేం. ఓకే, ప్రెగ్నెన్సీలో ఉన్నంత టైము, ప్రెగ్నెన్సీ దాటిన 45 days వరకు కూడా సేకరించలేం. ఓకే, అండ్ ఎనీ డిసీజెస్ ఉన్నా, ఏమన్నా గోవు ఇబ్బంది పడుతున్నా మనం సేకరించలేం. గోవు ఆరోగ్యంగా ఉంది అని ఎలా తెలుస్తుంది అంటే దాని గోమయం యొక్క ఎంత డ్రైగా ఉంటుంది, ఎంత పెళసలుగా పడుతుంది గోమయం అనేటప్పుడు దాన్ని హెల్త్ డిటర్మిన్ చేస్తుంది. అలా గోమయం యొక్క హెల్త్ డిటర్మిన్ చేసి ఆ గోవు యొక్క మూత్రం బ్రహ్మముహూర్తంలో పట్టింది మాత్రమే ఉపయోగపడుద్ది. ఈ మధ్య దీన్ని కమర్షియలైజేషన్ అర్క అని తయారు చేస్తున్నారు. దీని గురించి భిన్నవాదాలు ఉన్నాయి. ఐదర్ సపోర్ట్ నార్ డిక్లైన్ ఇట్. బట్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఎనీ యూరిన్, వెదర్ ఇట్ ఈస్ ఎనీ జీవజాతి అయిన యూరిన్లో అయినా సరే అమోనియా కంటెంట్ ఉంటుంది. గోవుకు యూరిన్లో కూడా అమోనియా కంటెంట్ ఉంటుంది. దానికి ప్రాపర్గా సైంటిఫిక్గా డిస్టిలేషన్ చేయగలిగితే ఆ అర్క మీ ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. ఆ డిస్టిల్డ్ కౌ యూరిన్ చేసుకోవాలి అర్క. ఆ డిస్టిల్డ్ కౌ యూరిన్ మీ ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. ఈ మధ్య కమర్షియల్గా అన్సైంటిఫిక్గా చాలామంది తయారు చేస్తున్నారు. దయచేసి ఇటువంటి గోమూత్రాలు తీసుకోవద్దు. అండ్ ప్రాపర్ ఆయుర్వేదిక్ ప్రొఫెషనల్ కలిసి మీ బాడీ టైప్కి ఆ గోమూత్రం అర్క వాట్ ఎవర్ ఇట్ మైట్ బీ ఇట్స్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ సూటబుల్ అవుద్దా లేదా. ఓకే, సో మీకు ప్రేక్షకులకి ఏంటంటే మీకు ముఖ్యంగా తెలిసిన వాతము, పిత్తము, కఫం, దీనికి టోటల్ 27 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంబినేషన్స్ ఉంటాయి. ఆ టైంలో మీ బాడీ టైప్ గోమూత్రాన్ని స్వీకరించగలదా లేదా, అది మీకు ఉపయోగపడుద్దా లేదా అనేది ఒక ప్రాపర్గా తెలిసిన ఒక డాక్టర్ మాత్రమే చెప్పగలడు, ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ మాత్రమే చెప్పగలడు. దయచేసి సొంత వైద్యాలు చేసుకోవద్దు. కానీ ఇన్ జనరల్
మంచి ఆరోగ్యకరమైన గోవు బ్రహ్మముహూర్తంలో కొద్ది మాత్రం 20 ml అప్పుడప్పుడు తీసుకుంటున్నా ఎటువంటి అనారోగ్యం లేదు, హెల్త్కి చాలా మంచిది. సో ఇది గోమూత్రం గురించి మీరు అడిగిందని క్లారిఫికేషన్. గోమూత్రం సేకరించిన తర్వాత అది ఎన్నాళ్ళ వరకు నిలువ ఉంటుంది చెప్తారా అండి? గోమూత్రం నిల్వ ఉంచలేము. ఎనీ యూరిన్ చెప్పాను కదా, ఎనీ యూరిన్ కంటెంట్స్ అమోనియా కంటెంట్ అని చెప్పాను కదా. సో దీన్ని ప్రాపర్గా టెక్నికల్గా తెలిసిన వాళ్ళు డిస్టిల్ చేయాలి అని చెప్పాను కదా. ఫ్రెష్గా తీసుకున్నప్పుడు అమోనియా కంటెంట్ చాలా నెగ్లిజిబుల్గా ఉంటుంది. సో గోమూత్రం ఎప్పుడు ఫ్రెష్గానే తీసుకోవాలి. మీరు స్టోర్ చేసే కొద్దీ దానిలో ఉన్న అమోనియా కంటెంట్ పెరుగుతూ ఉంటుంది. సో స్టోర్డ్ గోమూత్రం అంటే నిల్వ ఉంచిన గోమూత్రం వ్యవసాయానికి అద్భుతంగా ఉపయోగపడతాయి. మీ చెట్లకు అమోనియా కావాలి కాబట్టి వ్యవసాయానికి అద్భుతంగా ఉపయోగించుకోవచ్చు. క్రిమికీటకాలను ప్రారంభించడానికి మంచి మెడిసిన్గా వాడుకోవచ్చు, ఓకే, పెస్టిసైడ్గా వాడుకోవచ్చు, బట్ నాట్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్. ఓకే, కొన్ని కేసెస్లో అంటే ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ స్కిన్ మీద వాడటానికి 2-3 రోజుల వరకు ఉంచుకోవచ్చు. ఈవెన్ ఫర్ స్కిన్ డిసీజెస్ 2-3 రోజులు దాటితే దయచేసి వాడద్దు, ఎందుకంటే అందులో అమోనియా కంటెంట్ చాలా ఎక్కువ మాత్రలో ఉంటుంది. ఓకే, అమోనియా నిలవ ఉంచిన అమోనియా స్కిన్కి కూడా మంచిది కాదు. సో 2 రోజులు మ్యాక్సిమం 3వ రోజు. అందులో ఈ మధ్య గోశాలలో కలెక్ట్ చేసిన వాటిలో ఇబ్బంది ఏంటి అంటే ఎద్దు గోమూత్రంలో అమోనియా కంటెంట్ ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ మూత్రం ఎద్దు అక్కడ ఉండి ఆ మూత్రం ఈ మూత్రం కలిసి మూత్రం కనుక ఉంటే అది మీ స్కిన్కి డ్యామేజ్ చేస్తుంది కానీ నయం చేయదు. సో గోమూత్రం కలెక్ట్ చేసుకొని ఎక్స్టర్నల్ స్కిన్ డిసీజెస్కి ఎప్పుడైనా మీరు వాడుతున్నప్పుడు కొంచెం జాగ్రత్త వహించవలసిందిగా తెలియజేస్తున్నాను. గోమూత్రం యొక్క రుచి వాసన పడని వాళ్ళు ఆరోగ్యపరంగా తప్పనిసరిగా తీసుకోవాల్సి వస్తే దాంట్లో తేనె చక్కెర కానీ ఏమైనా కలుపుకొని తీసుకోవచ్చా అండి? గోమూత్రం తీసుకుంటానికి ప్రధాన కారణం ఏంటంటే అందులో ఉండే కాంప్లెక్స్ సాల్ట్స్, మినరల్స్ అండ్ ప్రోటీన్స్. సో మీరు బెల్లం కానీ ఇంకోటి కానీ వేస్తే కొన్ని స్పెసిఫిక్ డిసీజెస్ లైక్ ఉబ్బసం అంటారు, ఆయాసం ఉబ్బసం అని అంటారు సార్ అండి, వాళ్ళకి గోమూత్రంలో బెల్లం వేసి తీసుకునే ఒక ప్రక్రియ ఉంది. అది కూడా ఇక్కడ ఛానల్ ప్రేక్షకులకు చెప్పడం సబబు కాదు కాబట్టి నేను చెప్పట్లేదు. ఆ గోమూత్రం బెల్లం వేసుకొని 45 రోజులు దాంతో ఒక ప్రాసెస్ చేసి అది ఈ ఆస్తమా పేషెంట్స్కి ఉబ్బస వ్యాధిగ్రస్తులకు వాడతారు. అద్భుతమైన మెడిసిన్. ఓకే, అది ఎలా చేయాలనే ప్రక్రియ కొంచెం సాంకేతికమైంది కాబట్టి నేను చెప్పదలుచుకోలేదు. ఎంతటి ఉబ్బస వ్యాధిగ్రస్తుడైనా 1 రోజుల్లో గ్యారంటీగా నయం అవుద్ది గోమూత్రం. అదర్వైజ్ మీకు తెలియకపోతే ఆ నిష్పత్తి తెలియాలి, ఎలా తయారు చేయాలో తెలియాలి, దయచేసి అందులో ఏది కలుపుకోవద్దు. బెల్లము పంచదార అసలే కలపకూడదు. ఓకే, అది కూడా దాన్ని చేసే ప్రక్రియ ఉంటుంది. దానికి భూమిలో పాతి పెట్టాలి, 45 days ఉండాలి, ఒక పర్టికులర్ నిష్పత్తిలో ఉండాలి. ఆ తీసిన గోమూత్రం ఒక ముహూర్తం ఉంటుంది, నాట్ ఓన్లీ బ్రహ్మ ముహూర్తం. ఓకే, బ్రహ్మముహూర్తం ఒక్కటే కాదు. సో దానికి కొన్ని సాంకేతికమైనవి ఉన్నాయి. అందువల్ల దయచేసి మీరు గోమూత్రం తీసుకుంటే బ్రహ్మ ముహూర్తం జనరిక్గా తీసుకోవచ్చు, లేకపోతే అర్క ప్రాపర్గా డిస్టిల్ చేసింది. ఎందుకంటే గోమూత్రం పొద్దున బ్రహ్మముహూర్తం పడిన అదే టైంలో వెంటనే డిస్టిలేషన్ మెషిన్లోకి వేసి చేయాలి, ఎందుకంటే నిల్వ ఉంటే అమోనియా కంటెంట్ పెరుగుద్ది. అలాగే గోమూత్రాన్ని ఈ ప్రాసెస్లో 45 రోజులు చేస్తే అందులో అమోనియా కంటెంట్ ఉంటుంది. సో ప్రాపర్ టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి మీకు, అదర్వైజ్ ఇట్స్ గోయింగ్ టు బీ కౌంటర్ ప్రొడక్టివ్. సో దయచేసి అటువంటి పనులు చేయొద్దని ప్రేక్షకులకు మనవి. బీపీ షుగర్ వంటి వ్యాధులున్న వాళ్ళు, ఇతర రకరకాల వ్యాధులతో బాధపడే వాళ్ళు గోమూత్రాన్ని ఎప్పుడైనా స్వీకరించవచ్చా? అలోపతి వాడుతున్నా గోమూత్రం వాడచ్చు. గోమూత్రానికి డైరెక్ట్గా షుగర్ తగ్గడానికి దీనికి బీపీ తగ్గడానికి డైరెక్ట్ రిలేషన్ ఏమీ లేదు. మీకు ప్రీవియస్ ఎపిసోడ్స్లో చెప్పాను, షుగర్ గురించి మాట్లాడలేదు ఇంతవరకు, బీపీ గురించి మాట్లాడలేను. సో షుగర్ గురించి మాట్లాడినప్పుడు డైరెక్ట్ రిలేషన్ ఏమీ లేదు. గోమూత్రం తీసుకునేది కేవలం దానిలో ఉన్న సాల్ట్స్, కాంప్లెక్స్ సాల్ట్స్, మినరల్స్ కోసము. ఇది తీసుకుంటాం వల్ల మీ బాడీలో, అదే చెప్పాను కదా మీకు అంతకుముందు, ఇంకా మీ బాడీలో
ఇవి పెనిట్రేట్ అవుతున్నాయి అన్ని రకాల సిస్టమ్స్కి. ఈ పెనిట్రేట్ అయిన తర్వాత ఏ రియాక్షన్ జరుగుతుంది ఇంతవరకు సైన్స్కి తెలియదు. అందుకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని అప్రూవ్ చేయలేదు ఒక పర్టికులర్ బ్రాంచ్ ఆఫ్ సైన్స్గా. సో వాట్ ఆయుర్వేదిక్ సైంటిస్ట్ నో అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఈస్ అవి రెస్పిరేటరీ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, బోన్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, న్యూరలాజికల్ అన్ని సిస్టమ్స్లోకి పెనిట్రేట్ అవుతుంది. పెనిట్రేట్ అయిన తర్వాత ఏం రియాక్షన్ జరుగుతుందో తెలియదు. మన ఆయుర్వేదిక గ్రంథాల్లో అన్ని మూత్రాలలో కల్లా సృష్టిలో గోమూత్రం ఉత్తమమైంది అని చెప్పి తెలియజేశారు. వాళ్ళు తెలియజేశారు, ఎస్ డెఫినెట్లీ ఇట్ ఈస్ కరెక్ట్, వీ కెన్ యూస్ ఇట్. బట్ హవెవర్ ద ట్రూ ట్రాన్స్లేషన్స్ ఆర్ ట్రూ డెపిక్షన్స్ మనకి ఇంతవరకు కాంప్లెక్స్గా అవైలబుల్ కాదు. రాజీవ్ దీక్షిత్ అనే మహానుభావుడు కొంత ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అదే సైన్స్ అనుకొని అదే కంప్లీట్ అనుకొని చాలామంది ఇది పంచగవ్య అనే బ్రాంచ్ ఉందని కొంచెం అపోహలో ఉన్నారు. ఎస్, రాజీవ్ దీక్షిత్ గారు చాలా గొప్పవారు, ఆయన చాలా మంచి విషయాలు తెలియజేశారు. ఆయన కూడా చాలా లిమిటెడ్గానే తెలియజేశారు. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి, అన్నిటికీ గోమూత్ర సొల్యూషన్ కాదు, కానీ చాలా వాటికి గోమూత్రంలో సొల్యూషన్ ఉంది. సో మీరు గోమూత్రం తీసుకుంటే ఏం జరుగుద్ది, మీకు ఆ కాంప్లెక్స్ సాల్ట్స్ అండ్ మినరల్స్ మీ బాడీకి దొరుకుతాయి కాబట్టి మీ మెటబాలిక్ యాక్టివిటీ పెరుగుద్ది. మీ మెటబాలిక్ యాక్టివిటీ పెరిగితే న్యాచురల్గా మీ ఇమ్యూనిటీ పెరుగుద్ది. మీ ఇమ్యూనిటీ పెరిగితే మీకున్న డిసీజెస్ క్యూర్ అవుతాయి. అందుకని ఒక జనరిక్ డ్రింక్గా తీసుకుంటే చాలా మంచిది. ఓకే, దిస్ ఈజ్ నాట్. అండ్ కొన్ని రీసెర్చ్ చేసింది కర్క్యూమిన్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది అని చెప్పి కూడా తెలిసింది మనకి. దీనివల్ల క్యాన్సర్ ఫైటింగ్ చేసే ఇమ్యూనిటీ మీ దగ్గర పెరుగుద్ది. సో ఇటువంటి బెనిఫిట్స్ డెఫినెట్గా ఉన్నాయి. ఓకే, బట్ దిస్ ఈజ్ నాట్ ద క్యూర్ ఫర్ ఆల్ డిసీజెస్, ఇట్ ఈస్ నాట్ ద క్యూర్. ఈ గోమూత్రం అనేది ఏ వయసు వాళ్ళు స్వీకరించవచ్చండి? అన్ని వయసుల వాళ్ళు తీసుకోవచ్చు. తీసుకోవాల్సిన డోసేజ్ చాలా చాలా తక్కువ. అన్ని వయసుల వాళ్ళు తీసుకోవచ్చు. కొంతమందికి పడదు. సో దట్ షుడ్ బి ఎ ట్రయల్ అండ్ ఎర్రర్ ఆర్ రికమెండెడ్ బై ఆయుర్వేదిక్ ప్రొఫెషనల్. సో కొన్ని బాడీ టైప్స్కి పడదు. సో కొంతమంది ఏంటంటే అన్ని పిత్తం వాళ్ళకి పడదని, కొన్ని రకాల కఫం వాళ్ళకి పడదని చెప్తుంటారు. ఇది కరెక్ట్ కాదు. పిత్తం వాళ్ళు తాగొచ్చు, అన్ని వాత పిత్త కఫం ముగ్గురు తాగొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. కొన్ని బాడీ టైప్స్, కాంప్లెక్స్ బాడీ టైప్స్కి పడదు. సో మీరు ఫస్ట్ బెస్ట్ థింగ్ ఏదైనా ఆయుర్వేదిక్ డాక్టర్ని కలిసి సంప్రదించి తీసుకోండి. 2 ట్రయల్ అండ్ ఎర్రర్, ఒకసారి తీసుకొని చూసి మీ బాడీకి పడితే తీసుకోండి, లేకపోతే ఆపండి. ఓకే, ఇది ఇన్ జనరల్. ఓకే, ఎవరైనా గోమూత్రం స్వీకరించిన తర్వాత అది ఎన్నాళ్లకు ప్రభావం చూపిస్తుంది? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. చెప్పాను కదండి, గోమూత్రం తీసుకుంటే చెప్పాను మీకు కావాల్సిన కాంప్లెక్స్ సాల్ట్స్ అండ్ మినరల్స్ దొరుకుతాయని. సో సపోజ్ ఇఫ్ యువర్ బాడీ ఈజ్ ఇన్ నీడింగ్ ఆఫ్ స్మాల్ అమౌంట్స్ ఆఫ్ డోసెస్, అడిషనల్ డోసెస్. సో ఫర్ ఎగ్జాంపుల్ చిన్న గ్యాస్ సమస్యలు తీసుకోండి. బాడీకి కావాల్సిన గ్యాస్ సమస్యలు ఉందనుకోండి, మీకు వితిన్ వీక్ దొరుకుద్ది. కొంతమందికి ఫ్రీక్వెంట్ యూరినేషన్ ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళు తీసుకుంటే వాళ్ళకి పడిందంటే వితిన్ 2 days కనపడుద్ది రిజల్ట్స్. వితిన్ 2 days ఫ్రీక్వెంట్ యూరినేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అతిమూత్ర వ్యాధి అని అంటారు. వాళ్ళకి 2-3 daysలో కనపడవచ్చు. ఓకే, అంటే నా ఎక్స్పీరియన్సెస్ తెలియజేస్తున్నాను మీకు. అలాగే షుగర్ వాళ్ళు ఉన్నారు. షుగర్ వాళ్ళు 2-3 నెలల్లో రిజల్ట్స్ చెప్పారు నాకు. గోమూత్రం తీసుకుంటే 2-3 నెలల్లో మంచి రిజల్ట్స్ ఉన్నాయి అని చెప్పారు. ఓకే, సో ఎక్స్టర్నల్ అప్లికేషన్స్కి అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నాయి. ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ అంటే సోరియాసిస్ వ్యాధిగ్రస్తులు నా దగ్గరికి వచ్చే అతి క్రానిక్ సోరియాసిస్ కేసులని వాళ్ళని గోమూత్రంతో స్నానం చేయిస్తాను నేను. 80% ఆఫ్ ద డిసీజ్ ఆర్ ద సోరియాసిస్ విల్ గెట్ కంట్రోల్ విత్ గోమూత్ర స్నానం. దట్స్ ఇట్. నేనేమి చేయించను ఎక్కువగా. సో గోమూత్రంతో స్నానం చేయిస్తాను, తగ్గిపోద్ది. సో ఎనీ majority of the skin disease, but particularly complex psoriasis, external application and internal administration of Gomutra will definitely work wonders. నా దగ్గర ఇప్పటివరకు ఫెయిల్యూర్ కేసు అయితే లేదు సోరియాసిస్ పర్టికులర్గా సంబంధించి. అఫ్కోర్స్ సోరియాసిస్ ఒక 4-5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోరియాసిస్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ సోరియాసిస్ని బట్టి మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇంటర్నల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ హెర్బల్స్ చేయాల్సి ఉంటుంది. బట్ ఎక్స్టర్నల్గా ఇర్రెస్పెక్టివ్ మీరు ట్రై చేయాలి అనుకుంటే గోమూత్ర స్నానం అద్భుతమైన మెడిసిన్. ఆరోగ్యానికి ఔషధి స్నానంలో భాగంగా గోమూత్ర స్నానం చేయాలి అని అంటూ ఉంటారు. మరి
ఆ గోమూత్రాన్ని బకెట్లో లేకపోతే బకెట్ నిండా వేసుకొని స్నానం చేయాలంటారా, లేదా అద్దుకొని ఇట్లా గుడ్డతోటి అద్దుకొని ఒళ్ళంతా తుడుచుకోవచ్చు అంటారా? ఏ విధంగా చేయాలంటారు? మీరు అలాగే చేయండి, మీ వీలుని బట్టి. ఓకే, అంటే ఇలా బకెట్ పోసుకుంటే మంచిది, అంత క్వాంటిటీలో మీకు దొరికి మీకు అందుబాటులో ఉంటుంది మంచిది. లేదా మీరు ఒక 2-3 బాటిల్స్ పట్టుకొచ్చుకొని ఇంట్లో బాత్రూంలో మొత్తం అప్లై చేసుకొని ఒక 15-20 నిమిషాలు కూర్చొని ఆ తర్వాత మామూలు స్నానం చేశారనుకోండి, మనకి మంచిది. పూర్వకాలంలో మనకి నదీ స్నానాలు, సముద్ర స్నానాలు అని 2 ఉండేవి. అవి 2 ఎందుకు ఉండేవి అంటే, నదీ స్నానం అంటే హెర్బల్ బాత్, సముద్ర స్నానం అంటే బాడీని ఉప్పుతో క్లీన్ చేసుకుంటాం, అంతకంటే ఏమీ లేదు. ఇప్పుడు ఆ పనులు మనం చేయట్లేదు కాబట్టి పంచకాని గంగాజలం అని కూడా అంటారు. ఈ రెండిటి కాంబినేషన్లో వచ్చే బెనిఫిట్స్ కేవలం గోమూత్రంలో ఉన్నాయి. 4 నదుల స్నానం, సముద్ర స్నానానికి కావాల్సిన బెనిఫిట్స్ ఇంట్లో ఉన్నాయి. సో మీరు బాటిల్ తీసుకొచ్చి మీ బకెట్లో పోసేసుకొని మిగతా నీళ్ళతో కలిపేసేసి స్నానం చేసినా పనిచేస్తుంది. లేకపోతే డైరెక్ట్గా మొత్తం అప్లై చేసుకొని కూర్చొని పనిచేస్తుంది. బట్ గోపంచకం అందరికీ అందుబాటులో లేదు ఇది కాబట్టి, అసలు స్కిన్ డిసీజ్ రాకుండా ఉండాలి అంటే ప్రతి 15 రోజులకు ఒకసారి సాల్ట్ వాటర్ బాత్ మీ బకెట్లో అంత ఉప్పేసి స్నానం చేస్తే మీకు చర్మవ్యాధులు రాకుండా ఉంటాయి. మీకు ఇంకా మనం ఒకప్పుడు మన ఇళ్ళల్లో కూడా ఉప్పు నీటితోటి కడిగేవాళ్ళు. ఇప్పుడు ఆ ట్రెడిషన్ పోయి అదే ఉప్పు నీరుని లైసాల్ అని, ఫినాయిల్ అని అమ్ముతుంటే అవి కొంటాం. మీరు కావాలంటే మీ ఇంట్లో ఉన్న హార్పిక్ దగ్గర నుంచి, మీ ఇంట్లో ఉండే లైసాలో లేకపోతే ఎనీ డిటర్జెంట్ పౌడరో తీసుకోండి, లేకపోతే మీ టూత్పేస్ట్ తీసుకోండి, మీ సబ్బు తీసుకోండి, అన్నిట్లో సోడియం ఉంటుంది. ఇట్స్ నథింగ్ బట్ ఆల్ దీస్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సాల్ట్స్. అన్నిటికంటే బెస్ట్ సాల్ట్ కాంప్లెక్స్. ఈ టూత్పేస్ట్ పొద్దున్నే మీరు సాల్ట్ నోట్లో పెట్టుకుంటారు, మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందని చెప్పి అడ్వర్టైజ్మెంట్ చూస్తారు, విచ్ ఇస్ సోడియం నథింగ్ బట్. మీరు సోడియం మీరు లైసాల్ తీసుకోండి, ఫినాయిల్ తీసుకోండి, ఎనీ టైప్ ఆఫ్ హౌస్ క్లీనింగ్ ఎక్విప్మెంట్ తీసుకోండి, అందులో ఇది ఉంటుంది. హౌస్ క్లీనింగ్ కాదు, మీ ఒంటి క్లీనింగ్ ఎక్విప్మెంట్ తీసుకోండి, ఉప్పేసి. మీ సబ్ ఈజ్ నథింగ్ బట్ సాల్ట్ పీస్. మీకు తెలుసా సాల్ట్ ముద్ద? మీకు తెలుసా? మరి మీరు 10 రూపాయలు పెట్టుకోనండి, 100 రూపాయలు పెట్టుకోనండి. సబ్ ఈజ్ ఎండ్ రిజల్ట్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ అండ్ ఎండ్ రిజల్ట్ ఈజ్ సాల్ట్. సాల్ట్ ముక్కని మీరు రుద్దుకుంటున్నారు మీ చర్మానికి. సో దానికంటే గోమూత్రం చాలా అద్భుతం. రమేష్ నాయుడు గారు, మరి గోమూత్రాన్ని బ్రాహ్మీ ముహూర్తంలోనే సేకరించాలని అంటూ ఉంటారు కదండి. మరి మార్కెట్లో మనకు దొరికే గోమూత్రం మరి ఆ సమయంలో సేకరించిందేనా, మరి అది వాడచ్చా? దాని గురించి తెలియచేయండి. ఓకే, మంచి ప్రశ్న. ఈ ప్రశ్న బ్రహ్మ ముహూర్తంలో సేకరించాలన్నారు కదా, మరి మార్కెట్లో దొరికే వాళ్ళ పరిస్థితి. మీరు సింపుల్ క్యాలిక్యులేషన్ అయ్యండి అమ్మ. ఈ రోజుల్లో ఒక పనివాడిని పొద్దున్నే బ్రహ్మముహూర్తంలో రమ్మంటే ఎవరైనా వస్తారా? మీకు సిటీలో వస్తారా, పల్లెల్లో వస్తారా? నాకు చెప్పండి. చాలా కష్టం. ఎంత ఇచ్చి వస్తారు? ఎంత ఇచ్చినా కూడా రారు. ఫస్ట్ సమస్య. పొద్దున 3:30కి లేపి ప్రతి గోవు దగ్గరికి వెళ్ళి పట్టాలి అంటే ఎంత సమయం పట్టుద్ది? ఎంతమంది పనులు కావాలి? సపోజ్ మీకు ఒక 20 ఆవులు ఉన్నాయి అనుకుందాం అనుకోండి. 20 గోవుల్ని లేపి అది మూత్రం పోసి మీరు పట్టాలి. మొదటి దార వదలాలి, చివరి దార వదలాలి. దీనికంటే ముందు క్లీన్గా ఉండాలి ఆవు, అది హెల్తీగా ఉండాలి, ప్రెగ్నెంట్ అయి ఉండకూడదు, ప్రెగ్నెన్సీ అయినా 45 days దాకా తీయటానికి లేదు. ఓకే, ఈ కండిషన్స్ అన్నిటి మీద మీ దగ్గర 20 ఆవులు ఉన్నాయంటే 20 ఆవుల దగ్గర నుంచి మీకున్న 1 అవర్లో పట్టాలంటే ఎంత మూత్రం పట్టగలరమ్మా? సింపుల్ క్యాల్కులేషన్, అర్థమెటిక్స్ చేయండి. నేను నా గోమూత్రంలో ఏ రోజు కూడా, నా గోశాలలో ఏ రోజు కూడా 20 లీటర్లు పట్టలేకపోయాను. 25 ఆవులు ఉండి దానికి నాకు 3 పనులు అవసరం అవుతారు.
సో 20 లీటర్ల గోమూత్రాన్ని కలెక్షన్ కాస్ట్ ఎంత మనది 1500. 20 లీటర్లు ప్రాసెస్ చేస్తే నాకు ఎంత అవుట్పుట్ వస్తుంది? 5 నుంచి 6 లీటర్ల అవుట్పుట్ వస్తుంది కరెక్ట్గా ప్రాసెస్ చేస్తే. ఆ టైంలో నాకు టెక్నీషియన్ కావాలి, గోమూత్రం ప్రాసెస్ చేసే టెక్నీషియన్ కావాలి. వాడికి అంత డైలీ ఎవరికి వస్తాడు టెక్నీషియన్ వచ్చిన పొద్దున్నే ఆ టైంలో మళ్ళీ ప్రాసెస్ చేయాలి. దానికి ఎక్విప్మెంటు, గ్యాస్, ఎలక్ట్రిసిటీ కావాలి. సో నా కాస్ట్ ఆఫ్ ప్రొడక్ట్ ఇది కాకుండా నా గోశాలను మెయింటైన్ చేయడానికి నాకు కావాల్సిన అదర్ ఎక్స్పెండిచర్స్, ఆవు మేత దగ్గర నుంచి, దాణా దగ్గర నుంచి రకరకాల ఎక్స్పెండిచర్స్ మీకు తెలిసే ఉంటాయి. పని వాళ్ళు. సో ఆన్ యావరేజ్ నేను గోమూత్రం నేను ప్రాసెస్ చేస్తే నాకు లీటర్కి 5 నుంచి 600 ఖర్చు అవుద్ది. సో మార్కెట్లో నేను తీసుకొచ్చితే మీరు కొంటారా? నాకు దగ్గర నేను ఎంతకు అమ్మాలి, మీరు ఎంతకు కొంటారు? సో అందుకే నేను కమర్షియల్గా గోమూత్రం అమ్మను. సో ఈ ఎక్స్ప్లెనేషన్ బేసిస్ మీద అండ్ నేను చెప్పాను గోమూత్రం స్టోర్ చేయలేము. సో బల్క్ ప్రొడక్షన్ ఇస్ ఆల్సో నాట్ పాసిబుల్. నేను 100 లీటర్లు గోమూత్రాన్ని సేకరించి ఒక్కసారిగా ప్రాసెస్ చేస్తానంటే 100 లీటర్లు సేకరించే లోపల దానిలో అమోనియా కంటెంట్ పెరిగిపోద్ది. అది చేయాలి అంటే ట్రిపుల్ డిస్టిలేషన్ చేయాలి. సింగిల్ డిస్టిలేషన్కే కొద్ది మాత్రలో చేసే సింగిల్ డిస్టిలేషన్కే మనకి సహకరించింది ప్రస్తుతం ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే ఒక గోశాల లెవెల్ మెయింటెనెన్స్ తోటి చేయాలి అంటే సింగిల్ డిస్టిలేషనే పాసిబుల్, డబుల్ ఆర్ ట్రిపుల్ పాసిబుల్ కాదు. మీరు వందల డిస్టిలేట్లు డిస్టిల్ చేయాలి, ట్రిపుల్ డిస్టిలేషన్ చేయాలి. ట్రిపుల్ డిస్టిలేషన్ చేయాలంటే మీ గోమూత్రం 1 లీటర్ కాస్ట్ వేలల్లో వెళ్ళిపోద్ది. ట్రిపుల్ డిస్టిలేషన్ చేయకపోతే అమ్మోనియా కంటెంట్ ట్రేసెస్ ఉండిపోతాయి అండ్ విచ్ ఆర్ మన లాంగ్ పీరియడ్ ఆఫ్ రన్ మనం కన్స్యూమ్ చేస్తే మన ఆరోగ్యానికి హానికరం. సో ఇట్ ఈజ్ మీ డెసిషన్. మార్కెట్లో దొరికే ఎంతవరకు జెన్యును, ఎంతవరకు పని చేస్తాయి, పని చేయవు అనేది అది మీ డెసిషన్కి వెళ్ళేస్తాను నేను. మీ విలువైన సమయాన్ని కేటాయించి గోమూత్రం గురించి ఎన్నో ఆసక్తికరమైన అంశాలను వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. గోమూత్రం గురించి, దాని విశిష్టత గురించి ఈరోజు పిఎంసి ప్రేక్షకులకు తెలియజేసినాను. ఈ విషయాలు మీరు గుర్తుంచుకొని గోవును సరిగా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ఆరోగ్యమే మహాభాగ్యం. గోమూత్రాన్ని స్వీకరించండి, సర్వ రోగాల్ని నయం చేసుకునే ప్రయత్నం చేయండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.